సో మన బండి అయితే నేను అన్లోడ్ అయింది ఇప్పుడు నైట్ అయితే దగ్గర ఈ రోజంతా రోడ్డు మీద ఉన్నాం. ఇంకా మనకి లోడ్ ఒకటి కన్ఫర్మ్ కావాలి. ట్రాన్స్పోర్ట్ అయినా వచ్చేసి మన కంపెనీ కాడికి వచ్చి పెట్టుకోండి, రేపు కంపల్సరీ కన్ఫర్మ్ అవుతుంది లోడ్ అన్నారు. సరే మనమైతే కంపెనీ దగ్గరికి వెళ్ళిపోదాం. మన బండ్ల కూరగాయలు లేవు, దారిలో కూరగాయలు తీసుకొని ఆల్రెడీ వంట చేసేసుకున్నాం ఎగ్స్తోని. గ్యాస్ కూడా చిన్న రిపేర్ ఉంటే చేసుకొని వంట చేసుకున్నాం, మధ్యాహ్నం తినేసినాం. కంపెనీ కాడికి పోయి తినేసి రెస్ట్ తీసుకున్నాం అనుకో, రేపు లోడింగ్ స్టార్ట్ అవుతుంది. రేపు సాయంత్రం వరకు అన్నా కావాలి. చలో బయలుదేరదాం మనమైతే. జై మాత. సూర్యుడు అస్తమిస్తున్నాడు, మబ్బులు మాత్రం మామూలుగా ఉండవు. తిలకం తిట్టినట్టే, రంగు పూసినట్టే. కంపెనీ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి పటాన్చెరు నుంచి మన కర్ణాటక రోడ్, ఇది బీదర్ రోడ్ అంటారు. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ట్రక్ బ్లాగ్స్. నేను మీ ముఖేష్. మనం నైట్ నిన్న కంపెనీ దగ్గర ఆగాము కదా లోడ్ కోసం, అది కన్ఫర్మ్ కాలేదు. నిన్న మనకంటే ముందు ఒక బండి, మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నిజామాబాద్ ఉన్నాం. మనం నిన్న లోడ్ కూడా మనం నిజామాబాద్కి అడిగాం. అయితే మనకంటే ముందు ఒక బండి ఉంది కాబట్టి వాళ్ళు కూడా నిజామాబాద్కి లోడ్ అడిగడం జరిగింది. ఎందుకంటే సీరియల్ ప్రకారం చూస్తారు కదా, ముందు వచ్చిన బండి క్లియరెన్స్ ఇస్తారు కాబట్టి. అయితే అతను ముందు పెట్టారంట బండి నిజామాబాద్కి, తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఆ లోడ్ మనకి నైట్ 1 o'clock వచ్చింది, 1ంటికి. అప్పటికి మనం తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. నైట్ 1ంటికి కంపెనీలో ఇప్పుడు పోయినాక 2 గంటలకు స్టార్ట్ అయింది లోడింగ్. 4 గంటలకి ఫినిష్ అయింది. 4:10కి పట్ట కట్టుకున్నాం. 4:20 పేపర్లు వచ్చేసినాయి. పొద్దున 4:20 బయలుదేరినాం నిజామాబాద్కి. దారిలో డీజిల్ కొట్టించుకొని ఇక నైట్ నిద్రలేదు సరిగ్గా. నేను ఇక 1 గంట ఏమో పడుకున్నా. తర్వాత 4:20 నుంచి స్టార్ట్ అయ్యాం.
మధ్యలో ఒక గంట పడుకున్నా. ఇక మా తమ్మునికి నిద్ర లేదు, అయినా కూడా వీడియో తీయడం కుదరలేదు. ఇక నేను కంటిన్యూగా నడుపుకుంటూ వచ్చేసిన. నేను దగ్గర ఇక ఆల్మోస్ట్ నిజామాబాద్ దగ్గరకు వచ్చేసాను. తెల్లారి వరకు అంటే 8 అట్లా అనుకోవాలి. చాలా టిఫిన్ చేసినాం, అయిపోయింది. రాగా ఎండ మాత్రం మామూలు కొట్టలేదు. అసలు ఎండాకాలమా ఇది ఏంటి అని అర్థం కాదు, వర్షాకాలమా ఎండాకాలం అర్థం కాదు, అట్లా కొట్టింది ఎండ. ఇప్పుడు కూడా చూడండి, దారిలో అసలు వాటర్ తాగదు, వాటర్ దొరకలేదు, వాటర్ నింపుకున్నాం, వాటర్ లేవు. వచ్చుడితోనే ఒక సంపూర్ణ ఒక కూల్ వాటర్ బాటిల్ తెచ్చుకొని అందులో పోతుంది డబ్బాలో కొన్ని థమ్స్అప్ తాగినాం. ఇది వచ్చేసి మన నిజామాబాద్ ఐరన్ డీలర్ అనుకుంటా. మొత్తం ఇక్కడ ఐరన్ సంబంధించిన ఆయన ఉంది. మనం అయితే యాక్చువల్లీ మనం తీసుకొచ్చింది టాటా స్టీల్ ఐరన్ అనమాట. అంటే ఇప్పుడు సువ్వలు ఉంటాయి కదా, 10mm, 12mm, 14mm, 16mm, 18mm అట్లాంటి సువ్వలు మనం లోడ్ తీసుకొని వచ్చినాం. టాటా స్టీల్ అంటారు. అది గుణమాచూరు నర్సాపూర్ రోడ్డు మధ్యలో ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు, పాత వాళ్ళకి అయితేనే అర్థమవుతుంది, రెగ్యులర్ తిరిగే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది. అది చిన్న గలీలకి వెళ్ళాలి ఫ్యాక్టరీ లోపలికి. అక్కడ మనం నైట్ వెయిట్ చేసి, నైటే మనం ఇక లోడ్ కంపల్సరీ కావాలి, అది క్యాన్సిల్ అవ్వడం వల్ల మనకు వచ్చేసింది. ఏ నైట్ అయినా లోడ్ చేయండి, నేను వెళ్ళిపోతా అని చెప్తాము. మాకు నైట్ లోడ్ అయిపోయింది, వచ్చేసినాం. మన నిజామాబాద్కి ఎందుకు రావడం జరిగిందంటే, మనకి ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్కి వెళ్తే కామారెడ్డి నుండి మన భద్రాచలం కర్ర అవుతుంది. దానికోసమే వచ్చిన ఇటు. ఎందుకంటే మనకి హైదరాబాద్ నుంచి అదే టాటా స్టీల్ నుంచి మనకి సూర్యాపేట, కోదాడ, ఖమ్మం, ఇటు మహబూబాదు, నల్గొండ ఈ చుట్టుపక్కలకి లోడ్ ఉంటుంది. మళ్ళీ అంటే రిటర్న్ ఎంటీ పోయేటప్పుడు అంటే లోడ్ వేసుకొని మళ్ళీ ఖమ్మం దాకా అయితేనేమో కర్ర వేసుకుని వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడి నుంచి కర్ర అవుతుంది. మళ్ళీ ఇది నల్గొండ అంటే ఎంటీ మళ్ళీ ఖమ్మం దాకా పోయి సూర్యాపేట అన్న, ఖమ్మం అన్న పోయి, కోదాడ అన్న పోయి కర్ర వేసుకొని పోవాలి. అటు అంతే కిరాయి, కానీ ఇటు కొంచెం ₹1 ఎక్కువ ఏమన్నా చూద్దామన్నట్టు వస్తుందేమో అని ఇటు వచ్చాను. టచింగ్ లోడ్ అయితే బాగుంటుందని. ఇక్కడ నుంచి మన కర్ర డైరెక్ట్ భద్రాచలంకి అవుతుంది. సేమ్ అంతే. అంటే ఈ ట్రిప్లో ఏమన్నా ఒక 5,000 అట్లా మనకేమన్నా మిగులుతాయి ఏమన్నా ఇది ఇటు టచింగ్ చేసుకోవడం రావడం జరిగింది. సో ఇవాళ ఇక రన్నింగ్లో ఏం వీడియో తీయలేదు కాబట్టి మనం ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ ఉన్నాం కాబట్టి ఇదే అన్లోడింగ్ పాయింట్. ఇక పక్కనే కాటా ఉంది. ఆల్రెడీ కాటా పెట్టేసిన, ఉచ్చులతోనే పేపర్లు ఇచ్చేసిన ఆఫీస్లో. అంటే వీళ్ళు షాప్లో వాళ్ళ సేటుకి అంటే ఐరన్ సంబంధించిన ఈ లోడ్ సంబంధించిన వాళ్ళకి పేపర్లు ఇచ్చేసిన. గుమ్మస్తో వచ్చి కాటా పెట్టించుకొని సైడ్కి పెట్టారు. ఇక వాళ్ళు ఎప్పుడు అన్లోడ్ చేపిస్తే అప్పుడు. రేపు అయితే మళ్ళీ ఆదివారం, అందుకనే ఎంత నైట్ అయినా లోడ్ అయినా మనం అన్లోడింగ్ పాయింట్ చేరుకోవాలి. ఇవాళ శనివారం కనీసం మధ్యాహ్నం వరకు చేరుకోవాలని వచ్చేసినాం. ఇక వాళ్ళదే బాధ్యత, దింపుకోవడం వాళ్ళ విషయం. ఇక బండి ఆగితే మాత్రం వెయిటింగ్. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఆయనకి చెప్పాను, ఆఫీస్ ఆయనకి. నేనైతే ఇన్ టైంలో వచ్చిన శనివారం నాకు పొద్దుగాల లోడ్ అయింది. మధ్యాహ్నం వరకు ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ ఉంది. రేపు ఆదివారం, మళ్ళీ రేపు ఇవాళ అన్లోడ్ కాకుండా రేపు అన్లోడ్ కాకుండా ఉంటే నాకు వెయిటింగ్ ఛార్జ్ కట్టాను. నువ్వు 2 రోజులైనా ఉంచుకో ఇక్కడ, కాకపోతే నాకు వెయిటింగ్ ఛార్జ్ కట్టాలి అని చెప్పిన. సరే మాట్లాడుతా అన్నారు. కంపల్సరీ అన్లోడ్ అవుతుందని చెప్పారు. మీకు అన్లోడింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో చూపిస్తా. అక్కడ కంపెనీలో ఫోన్ తీసుకోవడం కుదరదు, వీడియోలు తీయడం కుదరదు. మళ్ళీ నైట్గా అంత ఒకటే. ఇక ఈ ఐరన్ లోడ్ ఎట్లంటే ఇక బొంగరం తిరిగినట్టు. ఇక ఇప్పుడు 10mm వేసుకున్నాను అనుకో, 5 టన్నులు వేసుకోవాలి, కాట ఎక్కాలి. 12mm వేసుకున్నాను అనుకో, మళ్ళీ వేసుకోవాలి, కాట ఎక్కాలి. మళ్ళీ 16mm వేసుకున్నాం అనుకో, ఒక 2-3 టన్నులు అట్లా మళ్ళీ వేసుకోవాలి, కాట ఎక్కాలి. మళ్ళీ 20mm వేసుకున్నాం అనుకో, వేసుకోవాలి, కాట ఎక్కాలి. అట్లా నీకు ఎన్ని ఉంటాయి అన్ని, అంటే ఎన్ని రాడ్లు సైజులు బట్టి అన్నిసార్లు మన కాట ఎక్కి దిగుతూనే ఉండాలి మన పాసింగ్ వచ్చేదాకా. అందుకే ఇక తిరుగుడే ఉంటుంది, మనతో కాదు. ఇక అప్పటికి నైటు మన నిద్ర లేదు, ఓపిక లేదు, తీయలేదు. మా తమ్ముడు అన్నాడు, నేను లోడ్ చేయించుకున్నా, కాగితాలు రాపించుకున్నా,
పట్ట కట్టేటప్పుడు రేపిన బయటపడ్డాం ఇక. సో చూడండి అన్లోడింగ్ ప్రాసెస్ ఎట్లుంటుందో. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్తాం, ఏ లోడ్ కోసం వెళ్తాం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. మన బండి వచ్చేసి గేట్ ఎంట్రన్స్లో పెట్టాము. క్రేన్ వచ్చి దింపుతుంది, అన్లోడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఐరన్ లోడ్ కదా, ముఠా వాళ్ళు దింపితే తెల్లారుతుంది. ఇలాంటి వీళ్ళు ఈ కంపెనీ వర్కర్స్ అనమాట. అందుకనే వాళ్ళతో కాగానే క్రేన్ తెప్పించారు, చిన్నగా దింపుతాను. సో మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఎంపీ కాటా పెట్టేసి మనం అన్లోడింగ్ సెటిల్ చేసి వచ్చేసినాం. ప్రజెంట్ అయితే నిజామాబాద్ బైపాస్ ఉన్నాం. ఇక్కడ బంకులో ఒక 5 డీజిల్ కొట్టించుకొని అట్లా ఫ్రెష్ అయ్యి దారిలో ఏమన్నా తినేసి లోడింగ్కి వెళ్ళిపోవాలి. లోడింగ్ పాయింట్ కాడికి కొంచెం 60 కిలోమీటర్లు డౌన్ వెళ్ళాలి. చలో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగూడెం ట్రక్ బ్లాగ్స్.